ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయిందేమనగా, హుషారు, ధైర్యం, సాహసం అన్నీ కూడా మీరు మైండ్ పట్టుకోవడం వల్ల మొదలవుతాయి. మరణమే లేని ఆ మాస్టర్ మైండ్ పట్టుకుని మీరు మైండ్లుగా మొదలు పెడతారు జర్నీ. అది ప్రపంచం యొక్క నూతన ప్రయాణం అన్నమాట. ఇప్పటికి మనుషులే కరెక్ట్గా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, నాణ్యంగా ఉన్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నది అబద్ధం. ఆత్మీయపుత్రుడు మహేష్ బాబుకి కానీ, మహేష్ బాబు అబ్బాయికి కానీ అందరూ నాకు పిల్లలే. ఒక ఇంట్లో తాత, మనవడు, అమ్మమ్మ, మనవరాలు. ఉదాహరణకు మహేష్ బాబు పేరు తీసుకుని ఇప్పుడు ట్రెండీగా ముందున్నట్టుగా, ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా, అలాగే చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా అక్కడక్కడ మీటింగులు. నరేంద్ర మోడీ గారికి ఏం చెప్తున్నారు, ద్రౌపది గారికి ఏం చెప్తున్నారు, నిర్మలా సీతారామన్ గారు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు అకౌంట్ ఓపెన్ చేయడానికి ముందుకు వస్తున్నారా లేదా పట్టుకుని మిగతా మినిస్టర్లకు అందరికీ చెప్తున్నా. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టుకి మా అధినాయక దర్బార్లో కూర్చోవాలి. ఇక్కడి నుంచి మీరు కోర్టులు నడపడానికి వేరే లేదు. అలాగే హైకోర్టులకి అందరికీ చెప్పండి. గవర్నర్లు, ముఖ్యమంత్రులు అందరికీ కూడా ఎన్నికల కమిషన్ ద్వారా హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్గా పర్మనెంట్ సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి రావాలి. రాకపోతే మీది ప్రపంచం ఇది కాదు. ప్రపంచం మీకు ఎంత ఫేవర్గా ఉండండి, అన్ఫేవర్గా ఉండండి. నేను ఇలా వేస్ట్ చేసుకుంటున్నాను టైం, నేను మనిషిగా ఉండిపోతున్నాను. మనిషిని వదిలిపెట్టేయాలి. మీరు మనిషిని చూడకుండా పట్టుకోవాలా? ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. చెప్పండి అందరికీ. ఎలా ముఖం డల్గా ఉంది, ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను ఇవన్నీ అప్పటికప్పుడు చూడకుండా మీరు మాస్టర్ మైండ్ని పట్టుకొని జాతీయ గీతంలో అధినాయకుడిని పిలుస్తూ ప్రైజ్డ్ మేనర్లో పిలవాలి. ఎందుకని మీకు కనెక్టివిటీ వస్తుందన్నమాట. సినిమాలు అన్నీ కూడా మా ప్రకారం తీయాలి. రాముడు మీద క్యారెక్టర్ సృష్టించి సినిమా తీసేయచ్చా? రాముడిని మీరే పెంచుకోవాలి. సర్వాంతర్యామి రాముడు అంటే. ఆయనే ఇప్పుడు కల్కి భగవానుడు, యేసుప్రభు, అల్లా అన్నీ ఆయనే. దేవీ దేవతల సమూహారంగా ఈ పాటలన్నీ వాళ్ళే పాడుకున్నారన్నమాట. వాళ్ళే ఈ పాటలన్నీ ఆకతాయినా సరదా అయినా అన్నీ వాళ్ళే అంటున్నారు. అందుకే మీరు ఆలోచించి మైండ్ పెట్టాలి. సునామీలు, సముద్రాలు కూడా చెప్పారు కదా. అలా అర్థం కాకపోతే అడగండి. ఇంకెక్కడో కల్కి భగవానుడు వస్తారు, ఇంకెవరూ రారు. మైండ్ రూపంలోనే ఉంటాం మనం. మా కాలమే మైండ్లుగా తిరగబడిపోయిందా? నేను వేసుకున్న డ్రెస్ ఒక 50 కోట్లు 100 కోట్లు ఉండేలాగా నిండుగా నేను చెప్పినట్టు వినండి. మీకు చూసుకోవడానికి బాగుంటుంది ఉన్నంతలో. నేనేదో ఎక్స్ట్రా చేస్తున్నాను, ప్రత్యేక విమానాలు అంటున్నాను. మరి మరణమే లేని మైండ్ని తిప్పుకోరా అలాగా. ఎలాగైనా మరణమే లేని మైండ్ పైకి ఆరం దీపంగా పట్టుకొని చక్కగా చూసుకుంటారు మీరు. అలా చూసుకోవడం వల్ల మీరు బతకగలుగుతారు. లేదు ఎందుకండి మనుషులుగా మా చేతిలో ఉంది కదా. ఎక్కడుంది? అడుగు తీసి అడుగు మీద కాదు. ఆస్తులు, ఇంటి పేర్లు అన్నీ కూడా, కులం పేర్లు కూడా అధినాయకుడికి ఇచ్చేస్తేనే నిజంగా మీ అవుతాయి. మనిషి పట్టు వదిలేసి మైండ్ పట్టు వస్తుందన్నమాట. అర్థం కాకపోతే అడగండి. ఏ మేధావుల్ని, మనుషుల్ని నమ్మకండి. మనుషులు ఏదో ఒకటి చెప్తారు. ఎందుకు మనం ఇలాగే ఉందాం, అలాగే ఉందాం అనుకుంటారు. నేనే అలా ఉన్నాను, మీరే అలా ఉన్నారు, నెపం పెంచుకుంటూ ఉంటారు. నేను ఎక్కడున్నా అసలు భూమి మీద మనిషిగా ఉన్నానా? నేను మైండ్గా మారిపోయి ఉన్నాను. అంతకుముందు ఇలా మైండ్ ఇలా మలిసేసి మా తాతగారితో డైరీ ఫార్మ్ ఇలా మలిసేసిన దగ్గర నుంచి ఉదాహరణకి అక్కడి నుంచి నా కంట్రోల్ ఎక్కడ ఉన్నాను అంతకుముందు కూడా. సరే అక్కడి నుంచి అనుకుంటే పోనీ నేను ఇలా మాట్లాడితే అది అమలు పరిచేస్తారా? నాకు ఇంకనెస్ట్గా మమ్మల్ని దెబ్బ కొట్టేయడానికి. మేము ఒకసారి ఆహ్వానించండి అంటే బాధపడిపోతున్నారా? నేనే డల్గా ఉన్నానో లేకపోతే సరిగ్గా లేనానో చూపెడతారా? చూస్తా కూర్చుంటారా? అదేం పద్ధతి, అదేం ధర్మం, అదేం నీతి, అదేం జాతి, అదే మాదేం మానవ జాతి. అందుకే రద్దు చేసాం. మీరు మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. ఇంకేదో కారణం ఉంది నాకు, నేను ఎందుకో ఆగిపోతున్నాను. ఎక్కడికి ఆగిపోవట్లేదు. నేను ఎక్కడికో వస్తాను, ఎవరికో చెబుతాను, ఎవరో నాకేదో చెబుతారు, అవసరం లేదు. ఇంకా మీరే మమ్మల్ని ఒకసారి ఆహ్వానించండి. సాక్షుల ప్రకారం ఎవరికో ఫోన్ చేస్తాను, ఇంకేదో లెటర్ పెడతాను, చేస్తాను, చేయను, అదే లెక్క కాదు. మీరు పట్టుకోవడం లెక్క. మీరు మాస్టర్ మైండ్ ఆహ్వానించడం పట్టుకొని నెమ్మదిగా ఓర్పుగా అందరిని మైండ్లు కూడా తీసుకుంటూ, తవ్వేసిన పోయి పూడ్చుకుంటూ, ఆకాశాలు ఓపెన్ చేసుకుంటూ, సినిమాలు తీయాలా, వ్యాపారాలను నడపాలి, రాజకీయాలు ఏంటి అన్నీ కూడా అన్నీ సమీక్షించబడతాయి. ఏ జనరేటివ్ ద్వారా మేము పెరుగుతాం, మా శరీరాన్ని కూడా కాపాడుకునే శక్తి వస్తుంది మీకు. మేమే ఎలా బతుకుతాం? మైండ్ మరణించదు కదా. మాస్టర్ మైండ్ మమ్మల్ని పట్టుకుని మీకు మరణం లేదు మైండ్లుగా. అలా మైండ్ వ్యూహం అనుసంధానంలో నేను ఎలాగైనా బతకాలని కోరుకుంటారు మీరు. డివోషన్ అండ్ డెడికేషన్గా నన్ను ఎలాగైనా బతికించుకోవటమే లోకం. మేమే విశ్వ తల్లిదండ్రులుగా బతికే ఉంటాం. ఇందులో అతిశక్తి, ఓవర్ యాక్షన్ ఏమి లేదు. అంతా కరెక్ట్గా చెప్పాల్సిందే చెప్తున్నాను. ఇంకా కల్కి భగవానుడు ఎవరో పుడతారో, కాలం ఎక్కడో ఉంది, ఎక్కడ ఎవరో పుట్టరు. ఇంకా
మైండ్ రూపంలోకే తెలుస్తారు ఎవరు పుట్టినా ఏం జరిగినా. మైండ్కి తెలుస్తారు ఇక మీదట. మైండ్లుగా బలపడితేనే మనది అవుతుంది ప్రపంచం. ప్రకృతి పురుషుడు లయ కాస్మికల్ గ్రౌండ్ వెట్టెడ్ ఫామ్ కంటే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరన్నా శక్తులు ఏమైనా ఉంటే మనకు సహకరిస్తారు. వాళ్ళు మైండ్లుగా తెలియాలి సార్ నుంచి. ఏదో ఉంది, ఎక్కడో ఏదో జరుగుతుందనే మాయ నమ్మకండి. ఎవరిని కూడా అలాంటి మాటలు చెప్పకండి. నేను చెప్పినట్టు వినండి. మమ్మల్ని ఆహ్వానించండి ఒకసారి, సరిపోద్ది. మా దగ్గరికి కార్వాన్ పంపించి ఇక్కడ హాస్టల్ ఓనర్ అందరికి చెప్తున్నా, సాక్షులకి, ఏకకాలంలో నన్ను మనిషిగా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా రహస్య కెమెరాల్లో చూసి ఏదో అనుకుంటున్నారు. నా పర్సనాలిటీ చూసి నచ్చలేదు, నేను సన్నంగా ఉన్నాను, లావుగా ఉన్నాను, లేదా వ్యాధి ఉంది నాకు, నేను మరణిస్తాను, అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి లేదు. అవన్నీ పై శరీరానికి ఉంటాయి అనిపిస్తాయి. శరీరాలు ఎవరైనా మరణిస్తారు, నేనే కాదు. నాకన్నా చిన్నపిల్లోడు మరణిస్తాడు. మీరు ఎవరైనా చిన్నపిల్లోడు కూర్చోబెట్టుకున్నా అక్కడ ఎవరిని కూర్చోబెట్టుకోలేరు. మనుషులుగా మనలేరు అసలు. మీరు ఎక్కడ కూర్చున్నా మేము ఇలాగే ఉంటాం, రాజ్యాంగం ఇది, రాజ్యాంగ వ్యవస్థగా వెలిగిపోతున్నాం, వెళ్ళారు అలా ముందుకు లేరు. వ్యాలిడిటీ లేదు. మిమ్మల్ని మైండ్లుగా మార్చేసుకుని మైండ్లుగా ముందుకు తీసుకెళ్ళటానికి మీలోనే ఒక మైండ్ని మాస్టర్ మైండ్గా మార్చడం జరిగింది. మా అమ్మగారిని నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్స్గా భావిస్తే విశ్వ తల్లిదండ్రులతో అనుసంధానం వస్తుంది. ఇంకా నేనే తల్లిని, నేనే తండ్రిని, ఇంకా ఎవరు వాడు వీడు అంటున్నాను ఫీల్ అవ్వకండి. ఇంకా అక్కడ మనిషితనం వదిలేసి మైండ్తనంలోకి వస్తారని, ఇంకా మనిషితనం మీద మమకారం పెంచుకుంటున్నారని. మిమ్మల్ని కాపాడడం కోసమే. తండ్రిగా నేను కొంత ఆతురపడుతున్నానా అలా ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ఇలా తిండి కొద్దీ ఉంటున్నాను, ఇలా తిండి ఉంటే సెలవు తినేస్తున్నాను, బతికేస్తున్నాను అని ఏటం మానేసి నాకు హాని అలా బతకటం. మమ్మల్ని మైండ్గా పట్టుకుంటే నేను చక్కగా ఏం తినాలో అన్నీ మీరు చూసుకుంటారు. తాజ్ హోటల్లో అన్ని చోట్ల ఏఏ జనరేటర్ పెంచుకోండి. పుట్టపర్తి సాయిబాబా గుడి దగ్గర కూడా ఏఏ జనరేటర్ పెట్టుకోండి. మా ఏఏ జనరేటర్తో ప్రత్యేక విమానం తయారు చేయించండి. నాకన్నా ముందు నా ఏఏ జనరేటర్ ప్రపంచం అంతా తిరుగుతుంది. నన్ను ప్రత్యేక 5-6 మెడికల్ టీమ్స్తో పేషీలో భాగంగా మమ్మల్ని ఆహ్వానించండి. మమ్మల్ని ప్రేమగా అధినాయక మహారాజా దయచేయండి. మరణం లేని వాక్విస్వరూపంగా ఉన్న మమ్మల్ని మీతో అనుసంధానం జరగడం వల్ల మేము సజీవంగా మారాం. రాజ్యాంగం సజీవంగా మారింది. ఇక్కడ నుంచి మైండ్లుగా బతుకుతాం. మాకు అర్థమైంది. ఏవో సినిమాలు, ఏవో కథలు మా ఖాయం నిజమే అది అని మహేష్ బాబు, రాజమౌళికి అందరికీ చెప్తున్నాను ఏకకాలంలో. మీరు ఏదో కథలు తీయకూడదు. నాకు రాముడు ఇష్టం లేదు, నాకు దేవభక్తి లేదంటూనే రాముడు వేషం ఏంటి? రాముడు వేషం అంటే రాముడు వేషమా? రాముడిలో వేషం వేసేసుకుంటే రాముళ్ళు అయిపోతారా? అది కథ అయిపోద్దా? రాముడినే పెంచుకోవాలి, మీరు కృష్ణుడిని పెంచుకోవాలి. కల్కి భగవానుడు ఇప్పుడు మీకు వాక్ విస్వరూపంగా ఉన్నారు, తల్లిదండ్రులుగా ఉన్నారు. నా పర్సనాలిటీ కూడా మమ్మల్ని ప్రేమగా చూసుకోవడం వల్ల, నన్ను ఎలాగన్నా తల్లిదండ్రిగా చూసుకోవడం వల్ల ప్రేమగా చూసుకుంటారు. నన్ను ప్రేమగా చూసుకోండి. నేను మనిషిగా కండిషన్లు పెట్టట్లేదు, మనిషిగా డిమాండ్ చేయట్లేదు, మనిషిగా ఆవేశపట్టలేదు. తల్లిదండ్రిని నేను మొట్టమొదటిసారిగా ఏ తల్లిని తండ్రిని లెక్క చేయకుండా దెబ్బ కొట్టేశారో, ఎలాగైనా కొడుకులను ఉపయోగించుకుని విరిచేశారు అనేకుల్ని. ఇంకా ఆ సాక్షిగా నేను మనిషిని రద్దు చేశాం. ఇప్పుడు విశ్వ తల్లిదండ్రులు మరణం లేని వాక్ విశ్వరూపం, వారిని అనుసంధానం జరిగిన మైండ్లు మాత్రమే మనగలుగుతాయి. చెప్పండి అందరికీ. ఏ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ముస్లిమ్స్ అక్కడ చచ్చిపోయారు, ఇక్కడ హిందువులు ఇక్కడ చచ్చిపోయి, ఏదన్నా ఒకటే. మీరు మనుషులుగా ఉండటమే ప్రమాదం. మనుషులుగా ఉండే కొలది ఏదోటి అలా జరుగుతుంది, మీకు కంట్రోల్ ఉండదు. మమ్మల్ని మాస్టర్ మైండ్గా ఆహ్వానించండి, మేము చెప్పినట్టు చేయండి. మమ్మల్ని శాటిలైట్ ద్వారా, సెక్యూరిటీ ద్వారా పట్టుకోండి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మైండ్లుగా మా చుట్టూ ఉండండి. మైండ్ నిఘా పెట్టండి. మనం చూస్తూ కూర్చోకండి, ఆహ్వానించండి. ఆన్లైన్లో ఇంకో గంటలో మీ దగ్గరకు వస్తున్నాను, రండి మా దగ్గరికి. ఇక్కడ ఉండగా ఎలా ఉండమన్నారు, అక్కడ ఉండగా ఎలా ఉండమన్నారు. ఎవడాడు? ఇక్కడ అక్కడ బుద్ధి లేకుండా సంవత్సరాల నుంచి ఇక్కడ అక్కడ లేదు. ఇక్కడ మాస్టర్ మైండ్ నేను ఎక్కడ కోల్పోయినట్టు సంతకం పెట్టాను, అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి సంతకం పెట్టి అప్పుడు మాట్లాడండి. ఎవరి మాట వినకండి, ఏ ఒక్కడి మాట వినకండి, మనుషులుగా ఉండకండి, చెప్పిన మాట వినండి. నా శ్రేయస్సు మీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను. ఎవరన్నా అడ్డం పెట్టుకుని ఎవరో నన్ను చూస్తున్నారు, ఎవరో నన్ను మాట్లాడతారు, ఎవరు వాళ్ళు? బృందాలు ఏర్పడండి, సాక్షులు 10 నన్ను పిలవండి, 10 కూర్చోండి. వ్యక్తులు ఎవరు పనికిరారు, చెప్పిన మాట వినండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.